రాష్ట్రంలోని గత ప్రభుత్వంలో ఉచిత బియ్యం పంపిణీ పథకం అట్టహాసంగా ప్రారంభమై లబ్ధిదారుల ఇంటి దగ్గరికి బియ్యం అందజేసే విషయం అందరికీ తెలిసిందే. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట బీట్ 2లో పరిధిలోని రేషన్ డీలర్ షాప్ నంబర్ 42లో మొదటి తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో పాటు ఎటువంటి అనుమతులు లేకుండా గత కొద్ది నెలల నుండి అమ్మవారి దేవాలయంకు సంబంధించిన కమ్యూనిటీ హాలు, రేడియో ధార్మిక కేంద్రం నందు రేషన్ సరుకులు నిల్వ ఉంచి లబ్ధిదారులకు డీలర్కు నచ్చినప్పుడు మాత్రం పంపిణీ చేయడం వల్ల స్థానికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు కావస్తున్న రేషన్ వాహనంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తొలగించుకోకపోవటం ఇక్కడ ఇంకో విశేషం. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ముడుపులు అందుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి డీలర్పై విచారణ జరిపి లైసెన్స్ రద్దు చేయాలని, రేషన్ బియ్యం అందరికీ అందేలా చేయాలని స్థానికంగా ఉండే ప్రజలు ఈ విషయంపై గురువారం ఇందుకూరుపేట తహసీల్దార్ కృష్ణప్రసాద్కి వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై సదరు తహసీల్దార్ డీలర్పై విచారణ జరిపి ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటారని గ్రామ ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఇంకా అంత మీకు వస్తుంది. అక్కడ అడిగితే మాకు ఎక్కడ చేయాలి, వాళ్ళు ఎంత పంపించారు అంత ఇస్తాం సార్. కాదు ఈ ఎఫ్పీ షాప్ లొకేషన్ ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి. షాప్ షాప్ ఇన్ఛార్జ్ ఎవరి చేయకుండా సరే కమ్యూనిటీ వాళ్ళు ఎలా పెట్టినారు బుక్ అంటే నీకు ఇచ్చుంటారు అంతే కదా. అంటే నీకంటే ఎవరైనా కావచ్చు. అప్పుడు షాప్ ఎక్కడ రన్ చేయాలి? షాప్ అంటే మనకు రూమ్ ఇవ్వలేదు సార్. రూమ్ ఇవ్వాలి. నేను సొంతం తీసుకుని పెట్టుకున్నాను ఏదో బాడీ. ఆ బాడీ కూడా పెంచిన తర్వాత నేను మార్చుకున్నాను. మనకు రూమ్ మనకు షాప్ చుట్టూ రూమ్ ఇవ్వాలి. అలర్ట్ చేస్తాను షాప్. అప్పుడు ఇంతకుముందు రేషన్ నీవు తీసుకునేటప్పుడు రూమ్ ఎవరికి సార్ వైద్యుత అని ఒక అమ్మాయి ఇస్తుంది. వైద్యుత ఆమె వడ్డీతో ఎవరైతే ఎఫ్పీ షాప్ బుక్ 6A కేసు కింద నమోదు కావడం వల్ల అతను రన్ చేస్తుంటాడు ఒక లొకేషన్లో. ఆ సరౌండింగ్స్ తర్వాత కూడా అసలుకి అక్కడ పెట్టుకునేదానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎక్కువ తక్కువ మాటలు తగ్గించుకోను. ముందు మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. ఎఫ్పీ షాప్ మీకు ఆర్డర్ ఇచ్చారు కదా, ఆ లొకేషన్ తప్ప వేరే లొకేషన్ చేస్తే మాత్రం ఒప్పుకోలేదు. నువ్వు అక్కడ అప్పు రెంట్కి తీసుకుంటావా, ఇల్లు కట్టుకుంటావా, నీ బాధ నీకు చేయలేకపోతే నువ్వు మానుకోవాలి. ఉండే లొకేషన్ మార్చడానికి లేదు. ఇమీడియట్గా నువ్వు నెక్స్ట్ మంత్ నుంచి అదే లొకేషన్లో చేస్తావు. అక్కడ తర్వాత వాళ్ళకి ఇస్తావా ఇవన్నీ తర్వాత చూద్దాం. లొకేషన్ చేంజ్ ఇస్ నాట్ పర్మిషన్. నా పేరు తాండ్ర లక్ష్మి, కొత్తూరు శివాలయం. ఇది మాకు బియ్యం ప్రతి నెల సక్రమంగా రావటం లేదు. అందుకని మేము అడగాల్సి వచ్చింది. అతన్ని అడిగితే మీరు ఎంఆర్ఓని పోయి అడగండి, బియ్యం అయితే తక్కువ వచ్చాయి అని చెప్తున్నారు. అది ప్రతి నెల 1వ తేదీ ఇస్తున్నారు. ఇంతకుముందు అయితే ఇప్పుడైతే 1వ తేదీ ఇవ్వడంలా 10-17 తేదీల్లో ఇస్తున్నారు. అడిగితే అంతే వచ్చింది, ఇంకా రావలేదు, వస్తే ఇస్తాం లేకపోతే లేదంటున్నారు. అంటే ప్రతి నెల ఎంతో కొంతమందికి ఎగబడుతున్నారు. కూడా ఇవ్వటం లేదు, ఏ కందిపప్పు కూడా ఇవ్వట్లేదు. ముందు వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, వెనక వచ్చిన వాళ్ళకి లేదని చెప్తున్నారు. అంటే ప్రతి నెల అట్టే చేస్తున్నారు. గీత
మాది రామాలయం ఇది. ఏం పేరు మీ పేరు? అన్నం సునీత, రామాలయం ఇది. మాకు బండి సదరంగా రావటం 17వ తేదీ అట్లా వస్తుంది. బియ్యం ఈ నెల అసలు రాలా. అడిగితే రావు, వస్తాయో రావో తెలియదు, మీరు ఎక్కడికైనా పోయి చెప్పుకోండి అని చెప్పారు. అది చక్కెర పోయిన నెల ఇలా అంతకుముందు నెల ఇవ్వాలా లేదన్నారు. మాకు వచ్చే చక్కెర ఎక్కడికి పోద్ది? మాకు రావాలి కదా. అది కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వడం లే. షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు కదా, డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి. అక్కడ అసలు ఇవ్వడం లే. అర్జున్ వాడంతా ఇచ్చారు, మేనాటి పళ్ళని ఇచ్చారు, మాకు ఇవ్వలా. అంటే ప్రతి నెలనా ఈ ఒక్క నెల? ప్రతి నెల ముందు అర్జున్ వాడు ఇచ్చేస్తారు, మాకు మాత్రం వెనక చిక్కు వస్తుంది. ఇస్తున్నారు, ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వరు. అది ప్రతి నెల అటేనా? ప్రతి నెల అంతే. ముందు వచ్చిన వాళ్ళకి ఇస్తారు చక్కెర బియ్యం, వెనక ఇచ్చిన వాళ్ళకి చక్కెర లేదు, బియ్యం ఉంటాయి. బియ్యం కూడా కొంచెమే ఉన్నాయి, మిగతాయి లేవు. అట్లా చెప్తున్నారు. చేలు నాకు ఇస్తున్నారు, నేను నడవలేను, నాకేం పెట్టేవాళ్ళు లేరు. ఇస్తున్నారంటే ఇప్పుడు ఇప్పుడు కాదు, అంత ముందు 6 నెలలు ఇచ్చారు, ఇప్పుడు ఆడిచ్చారు. మీకు ఇంటి దగ్గరికి ఏమైనా వచ్చేస్తున్నారా ఇట్లేదా? ఇంటి దగ్గర రావట్లేదు నాయన. మీకు బియ్యం వచ్చే సంగతి మీకు తెలుస్తుందా? మరి అట్ట ఎడ తెచ్చుకుంటున్నారు మీకు తెలియకపోతే? వస్తున్నా రోడ్డుకి మేమా చూస్తే తెచ్చుకుంటున్నారా? అంతే, చూస్తేనే. లేదు, అడిగితే లేవు అని చెప్తున్నారు. ఒక నెల ఇస్తే ఒక నెల ఈగపోతుండే. ఆ పక్క వాళ్ళకి అందరికి బియ్యము, గోధుమలు, చక్కెర అన్నీ ఇస్తున్నారు. వాళ్ళైనా కూడి తినేది, మేము కూడి తినవాళ్ళ? మేమేం తినాలి? బేతవాళ్ళు మేము కూడా కూలి చేసుకుని తినేవాళ్ళమే కదా, మాకేం వస్తుంది? ఆడిస్తేనే మేము ఆ బియ్యంతోనే కదా మేము కూడా కూలి వండుకొని తినాలా. మాకు సదనంగా రాకపోతుండే. ఒక నెలలో వస్తున్నాయి, ఒక నెలలో లేవు, అయిపోయినాయి అని చెప్తున్నారు. మేమేం తినాలి? ఏది ఇకపోతే మేము డబ్బులు లేని వాళ్ళమే కట్టలు కొనుక్కొచ్చుకొని తినాలంటే మేము ఏడ కొనుక్కొచ్చుకొని తినేవాళ్ళమే. ఆ పూటకు తెచ్చుకొని తినేవాళ్ళమే. ఇచ్చే 15 కేజీలు బియ్యం ఇంట్లో కుటుంబాలన్నీ పోషించుకోవాలంటే మాకు ఏడ సరిపోతాయి నాయన. ఆ బియ్యం సదరంగా ఇవ్వాలి కదా. బియ్యం ఈగపాయా, చక్కెర ఈగపాయా, గోధుమలు ఈగపాయా, ఏమి ఈగపాయా. ఆ పక్క వాళ్ళకి అందరికి ఇచ్చేసి మాకేమి ఇవ్వకుండా ఆ బియ్యం ఇస్తే ఆ బియ్యం ఇస్తాడు, ఇంకేమి లే. ఆ పిల్లని అడిగితే నాకేముంది, నాకు సంబంధం లేదక్క, ఆ బియ్యం ఇవ్వమంటే ఇస్తున్నాను, ఆడైపోయేసినాయి అని రూల్ మాట్లాడుతుండే. మాకు సంబంధం లేదు అని అంటుండే. ఇంక మేమేం తినాలి? ఇది నాయన మాకు సదరంగా కూడా బియ్యం లేకపోతే ఎందుకు? ఏడకొచ్చామంటే ఓట్లు అడుక్కొని పోతారు, వాళ్ళేం బాగా అయిపోతుండే, వాళ్ళేం బాగుపడుతుండే, మేము నష్టపోతున్నాం. వీడు ఓట్లేసి